ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు విషయంలో ఉత్కంఠ కొనసాగుతోంది. 3 నెలలలోపు స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని జూలై 31న సుప్రీంకోర్టు ఇచ్చిన గడువు ఇవాళ్టితో ముగియనుంది. అయితే 10 మంది ఎమ్మెల్యేలు ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటుండగా ఇప్పటి వరకు 4గురిని మాత్రమే స్పీకర్ విచారించారు. మిగతా 6 మంది విచారణకు ఇంకా ఎలాంటి షెడ్యూల్ విడుదల చేయలేదు. ఈ నేపథ్యంలో మిగతా ఎమ్మెల్యేల విచారణకు 8 వారాల సమయం కావాలని సుప్రీంకోర్టును కోరారు స్పీకర్. ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు విషయంలో ఉత్కంఠ కొనసాగుతుంది. 3 నెలలలోపు స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని జూలై 31న సుప్రీంకోర్టు ఇచ్చిన గడువు ఇవాళ్టితో ముగియనుంది. అయితే 10 మంది ఎమ్మెల్యేలు ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటుండగా ఇప్పటి వరకు 4గురిని మాత్రమే స్పీకర్ విచారించారు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి ప్రదీప్ అందిస్తారు. ప్రదీప్, ఈ రోజు తోటి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి గడువు అయితే ముగుస్తా ఉంది. ఈ గడువు ముగుస్తున్నటువంటి నేపథ్యంలో ముందుగానే మరొక 8 వారాల సమయం ఏదైతే పార్టీ ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి ఎమ్మెల్యేలకు సంబంధించి విచారణ కోసం మరొక 8 వారాల గడువును సుప్రీంకోర్టుకు స్పీకర్ కోరారు. అయితే ఈ రోజు ఎన్ని రోజులు సమయం ఇస్తుంది అనేది సుప్రీంకోర్టు ఈ రోజు తేల్చుంది. ముఖ్యంగా ఈ పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు సంబంధించి 10 మంది ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ లో గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారిపై చర్య తీసుకోవాలని అనర్హత వేటు వేయాలని చెప్పి స్పీకర్ ను కోరారు. స్పీకర్ జాప్యం చేయడంతో సుప్రీంకోర్టు వరకు టీఆర్ఎస్ సంబంధించినటువంటి పిటిషన్దారులు వెళ్ళినటువంటి నేపథ్యంలో సుప్రీంకోర్టు 3 నెలల సమయం ఇచ్చింది. 3 నెలల సమయంలో పార్టీ ఫిరాయింపుకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేల మీద చర్యలు తీసుకోవాలని చెప్పి ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్యేలకు 10 మంది ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చారు. 8 మంది ఎమ్మెల్యేలు స్పీకర్ ఇచ్చినటువంటి నోటీసులకు రిప్లైలు ఇచ్చారు. అందులో 4 ఎమ్మెల్యేలను స్పీకరు విచారించారు. మొదటగా పిటిషనర్ సంబంధించిన క్రాస్ ఎగ్జామినేషన్, అదేవిధంగా పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేల క్రాస్ ఎగ్జామినేషన్ జరిగిన తర్వాత స్పీకర్ ప్రత్యక్ష విచారణ చేపట్టారు. 4 ఎమ్మెల్యేలకు సంబంధించి ప్రకాష్ గౌడ్, కాళ యాదయ్య, గూడెం మైపాల్ రెడ్డి, బండ్ల కృష్ణమోహన్ రెడ్డిలకు సంబంధించినటువంటి విచారణ పూర్తయింది. మిగిలిన 4 ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి విచారణ చేపట్టాల్సి ఉంది. అందులో పోచారం శ్రీనివాసరెడ్డి కావచ్చు, ఇతర ఎమ్మెల్యేలు ఉన్నారు. మిగిలిన 2 ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, దాన నాగేందర్ ఇప్పటి వరకు స్వీకరించినటువంటి నోటీసులకు రిప్లై ఇవ్వలేదు. వారు మరికొంత సమయం కావాలని చెప్పి పదే కోరుతున్నటువంటి నేపథ్యంలో కొంత స్పీకర్ కూడా ఇచ్చినటువంటి నోటీసులకు రిప్లై ఇవ్వడం పట్ల అసహనాయత వ్యక్తం చేసినట్టుగా సమాచారం అంతా ఉంది. అయితే 8 వారాల సమయం మరి కోరినటువంటి నేపథ్యంలో సుప్రీంకోర్టు ఎంత సమయం ఇస్తుంది అనేది ఈ రోజు తేలినటువంటి పరిస్థితి ఉంది. మొత్తానికైతే ఈ విచారణ సంబంధించి ఆ 8 వారాల సమయం అయితే స్పీకర్ కోరినటువంటి నేపథ్యంలో సుప్రీంకోర్టు ఇచ్చేటువంటి గడువు బట్టి స్పీకర్ తుది నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తా ఉంది. రైట్ ప్రదీప్, థ్యాంక్ యూ.